అమ్మా 3 days నుంచి రన్ చేస్తున్నాం సార్ స్పోర్ట్స్. అవునా? వాళ్ళు వచ్చి మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళిపోతారా? ఈవినింగ్ ఓకే. ఈ రోజు క్లోజ్ అయిపోతుంది సార్. బాగుంది. స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి ఏదైతే అంటున్నారు కదా, ఇలా చేస్తే ఉన్న చోట కొద్దిగా బాగుంటుంది. ఈయన జోనల్ మేనేజరా? We feel truly honored and privileged to welcome a great personality whose achievements have been earned beyond the sky. With a great respect and we extend a warm welcome from our Narayana family for the today's chief guest, Chandu Samsara sir, scientist, ISRO and NASA. Respected our today's chief guest, ex-NASA scientist and ISRO scientist, renowned personality, Sri Chandu Samsara garu. Respected principals, coordinators, and sports resource person, respected staff, and beloved boys and girls in the academic globe of Narayana Educational Institutions. Good evening all. So first things first, I would like to congratulate all the sports teams who have won the matches. So I would like to congratulate all the participants. So participation is very, very, very important. So sports develops friendship nature, affectionate nature among students. It develops team spirit, the importance of time. So it develops our concentration levels. So we have to develop physically and mentally. We have talk. So sports is nothing but the value of 1 second or 0.0001 seconds. Volleyball ఆడుతా ఉన్నాం. సో బాల్ ఎంత హైట్ లో లిఫ్ట్ చేయాలి, ఎంత హైట్ లో జంప్ చేసి దాన్ని హిట్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్ గా స్ట్రోక్ ఇవ్వాలి, హైట్ అండ్ డిస్టెన్స్, ఓకే, ఇవన్నీ నేర్చుకుంటాం. అవునా? సో స్పోర్ట్స్ ఆడటం ద్వారా మనకు అన్ని సబ్జెక్ట్ లో నాలెడ్జ్ వస్తుంది, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతాం, అల్టిమేట్ గా ప్రిన్సిపల్ మేడం గారి పేరేంటి? నాగలక్ష్మి గారు. ఓకే, సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద స్పోర్ట్స్ డే. సో నెక్స్ట్ నాగరాజ్ గారు. నారాయణ స్లోగన్ మనకు తెలుసు, యువర్ డ్రీమ్స్ ఆర్ అవర్ డ్రీమ్స్, యువర్ డ్రీమ్స్ ఆర్ నాగరాజ్. యువర్ డ్రీమ్స్ ఆర్. సో వాట్ డు యు వాంట్ టు బికమ్ యువర్ లైఫ్ అంటే మనం చెప్తాం, టీచర్ అని, లాయర్ అని చెప్తా ఉంటాయి కదా. సో ఇక్కడ మన ముందు మన చీఫ్ గెస్ట్ గా, మన ఆహ్వానాన్ని మన్నించి మన చీఫ్ గెస్ట్ గా మనకి నాసా సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు వచ్చిన్నారు. ఓకే, సో సైంటిస్ట్ అవ్వాలి అంటే ఎవరవుతుంది అంటే సార్ అట్లీస్ట్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. సార్ మన తెనాలి వాస్తవ్యుడు అంటే తెనాలి ఇక్కడే చదువుకొని
సో నాసాలో సైంటిస్ట్ గా చేస్తున్నారు. సార్ కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎస్ఏ రైటింగ్ లో తనకి ఫస్ట్ వచ్చింది తెనాలి డివిజన్ కండక్ట్ చేసినప్పుడు తను ఇంటర్మీడియట్ చదివే రోజు. సో తన ఇంటర్వ్యూలో ఆ ఎస్ఏ రైటింగ్ స్వామి కదా? ఆ సర్టిఫికెట్ తనని సైంటిస్ట్ గా మార్చిందని చెప్పారు. అలానే మన అకాడమిక్స్ గా ఎలా అయితే స్ట్రాంగ్ కో కరికులర్ యాక్టివిటీస్ లో కూడా మనం ఎలక్ట్యూషన్స్ పెడతా ఉంటాం, ఎంఓసి కండక్ట్ చేస్తూ ఉంటాం, ఎస్ఏ రైటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇచ్చేటటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా రేపు మీ బయోడేటాలోకి ఎంటర్ అవుతాయి. అంటే ఏదో ఒక రోజు మీరు లైఫ్ లో ఏదో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఐఐటిఎస్ లో కావచ్చు, ఎన్ఐటీస్ లో కావచ్చు, లేకపోతే మెడికల్స్ లో కావచ్చు, లేకపోతే ఒక సివిల్ ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అవునా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చక్కగా రిజర్వ్ చేసుకొని, సో ఈ సొసైటీ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మంచి ఇంజనీర్ బయటికి రావాలి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మంచి ఒక సైంటిస్ట్ బయటికి రావాలి. అవునా? ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ బయటికి రావాలి, మంచి ఐపీఎస్ ఆఫీసర్ బయటికి రావాలి, మంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ బయటికి రావాలి, మంచి సైంటిస్ట్ బయటికి రావాలి, ఒక మంచి టీచర్ బయటికి రావాలి. అవునా? సో మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సరళ భాషలో ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే నా స్లోగన్ ఇస్ యువర్ డ్రీమ్స్ ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. అమ్మా. ఆడి అలసిపోయారా? ఓకే. First of all, let me congratulate all the participants, irrespective of whether your team won or not. Participation is all that counts. So congratulations to all of you for participating in respective sports events. And before I say anything, let me recognize and congratulate the faculty members, supporting staff, and your leaders in regional Narayana institutions, especially Mrs. Nagalakshmi Garu, Sri Nagaraj Garu, your AGM, your regional in charge, Sri R.K. Sharma Garu, coordinator Sri Trimal Rao Garu, principal Satyaprasad Garu, Srinivas Garu, Bhargavi Madam Garu, and more important, the one leader who organized all these events, Mr. Nagendra Swami Garu, and other faculty members and other supporting staff, and all the students who have assembled here. Once again, I congratulate you for taking part in these sports events. మీకు ఏజీఎం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అంటే మనందరికి తెలుసు కదా, ఏ హెల్దీ బాడీ హౌసెస్ ఏ హెల్దీ మైండ్. ఏ హెల్దీ మైండ్ ఉంటేనే మనకి చదువైనా బుద్ధి ఇంకోటి ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ హెల్దీ బ్రెయిన్, హెల్దీ మైండ్ ఇన్ ఏ వీక్ బాడీ. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డూ సంథింగ్ ఫిజికల్, టు డూ, అది స్పోర్ట్స్ అనండి, మీ ఓన్ గా మీరు ఏదైనా యాక్టివిటీ చేసుకోండి, నడవండి, రన్ చేయండి, చెట్లు ఎక్కండి, తోకండి, వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ ఫిజికల్. దెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు రిసీవ్ వాట్ యువర్ టీచర్స్ సే. Your mind is, your brain is strong enough to function the way it is supposed to function, both in processing, in remembering, and in visualizing what is next, what is coming up. As students, it's very important for all of us. And the second point he mentioned is, only academics is not good enough, and you have to have something more than academics. In addition to academics, extracurricular activities ayo undali అని అన్నారు. That's also very important, and I want to impress upon you why it is so important. Tomorrow when you grow up, when you have your degrees, when you go for a job, for example, అందరికి ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో హూ ఆర్ యూ అని కానీ, మీ గురించి మిమ్మల్ని చెప్పుకోమని కానీ,
యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కానీ ఏదో ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరందరూ నేను ఇలా నారాయణలో చదువుకున్నానండి, తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నాను, తర్వాత డిగ్రీ చదువుకున్నాను, ఐఐటికి వెళ్ళాను, ఇంజనీరింగ్ చేశాను ఏదో అన్నారనుకోండి, ప్రాబబ్లీ ఆల్ ద పీపుల్ హూ కమ్ టు అటెండ్ దట్ ఇంటర్వ్యూ దే సే ద సేమ్ థింగ్ బికాస్ దే ఆర్ ఆల్ సిమిలర్ పీపుల్ అండ్ దే ఆల్ కమ్ టు ద సేమ్ టైప్ ఆఫ్ జాబ్స్. ఒకే ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి అందరూ అదే అకాడమిక్ క్వాలిఫికేషన్ చెప్తారు. దెన్ ఇన్ వాట్ వే యూ స్టాండ్ అవుట్, వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ అనేది క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ వాట్ ఎవర్, ఖోఖో అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, ఆర్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎలక్యూషన్, ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎస్సే రైటింగ్, ఐ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ వాలంటరీ వర్క్. నేను మా ఏరియాలో మా స్కూల్స్ దగ్గరికి వెళ్ళేవాడిని, చిన్నపిల్లలకి హెల్ప్ చేసేవాడిని, మా సిబ్లింగ్స్ హెల్ప్ చేసేదాన్ని, ఏదో మీరు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినప్పుడు దట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూయింగ్ టీమ్ టు లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ యాజ్ ఎ పర్సన్. అసలు మీరు ఎవరు, మీకు మంచి మార్కులు వచ్చినాయి, బాగా చదువుకున్నారు, అంతా ఓకే. డస్ ఇట్ మీన్ ఆల్ ద పీపుల్ హూ గెట్ గుడ్ మార్క్స్ ఆర్ గుడ్ పీపుల్? వీఆర్ నాట్ షూర్ కదా. Just because you have an engineering degree, does it mean that you are a good person? We never know. అందుకని ఏమడుగుతారు వాళ్ళు, in addition to academics, in addition to your courses, what is that you have participated in? What is that you have done? అని అడిగినప్పుడు నేను ఫుట్బాల్ ఆడేదాన్ని, నేను వాలీబాల్ ఆడేవాడిని అని మీరు అన్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, వన్, you know how to deal with people, you know how to work with your team members, you know how to take a win, you know how to take a loss, you know the importance of time, you know the importance of coordination, you know the importance of surprises, you know the importance of all sorts of things that we come across as human beings in real life. ఆ ఎక్స్పీరియన్స్ ఒక స్పోర్ట్స్ లోనే వస్తుంది. స్పోర్ట్స్ లోనే సర్ప్రైజెస్ ని యాక్సెప్ట్ చేసే కేపబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. Life does not mean it's all success all the time, all of you, for all of you. మనందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనందరికీ నష్టం జరుగుతుంది, మనందరికీ లాభం జరుగుతుంది. We all get good things, we all get bad things, we all get surprises. మనం ఒకటి బాగానే ఉందనుకుంటా అది బాగుండదు, ఒకటి బాగుండలేదు అనుకుంటా అది బాగుండొచ్చు, ఒకటి నాకు నచ్చలేదు అనుకుంటా ఒకటి నాకు నచ్చింది అనుకుంటాం. All these vagaries of individuals' tastes are tested, are practiced in the form of sports. అందుకని స్పోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని స్పోర్ట్స్ లో యాజ్ అ టీమ్ ప్లేయర్, ఎస్పెషల్లీ టీమ్ స్పోర్ట్స్ లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే దాని ఉపయోగాలు ఇండైరెక్ట్ గా యాజ్ యూ గ్రో యూ విల్ రీప్. దాని ప్రత్యేకంగా దానికి ఏం కోర్స్ ఉండదు, దానికి ఏం మార్క్స్ ఉండవు, దానికి ఎవరికి ఏం చెప్పరు. బట్ జస్ట్ బై పార్టిసిపేషన్ we all get those good qualities, we all get to be prepared for surprises of life. And that is a key. That's a key for many of the companies. That's a key. That is one thing that every interviewing team, every interviewing body looks for in candidates. I hope with that spirit only you are in the sports, not only for that benefit. The sports, any sport will make you a better person physically, a better person mentally, and a better person socially. మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంటుంది, మీకు సోషల్ ఇంటెలిజెన్స్ బాగా వస్తుంది, మీకు టీం వర్క్ బాగా అలవాటు అయిపోద్ది, మీకు ఫ్రెండ్స్ పెరుగుతారు, మీరు కూడా యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఫైనలీ ఐ హోప్ యూ కీప్ ప్రాక్టీసింగ్ స్పోర్ట్స్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, ఇన్ వాట్ ఎవర్ వే యూ గెట్ అన్ ఆపర్చునిటీ. ఈ ఫార్మల్ గా మీకు అవకాశాలు లేనప్పుడు మీరు ఇంటి దగ్గరైనా, మీ సిబ్లింగ్స్ తోనైనా, మీ ఫ్రెండ్స్ తోనైనా కీప్ డూయింగ్ సంథింగ్ that improves your physique, that improves your intellect, that improves your social and emotional intelligence. I think with that, I will not take any more of your time. Once again, I congratulate you for taking part in these sports, and I also congratulate those teams who won various prizes. You keep it up, and those who participated who could not win this time, better luck next time. I am sure you will win in your next regional meet. Thank you for giving me this opportunity. Thank you.
తమ్ముడు మనకి మా చిన్న బాబు మన పెళ్ళైంది కదండి. ఆయన ఒక 2-3 సంవత్సరాలు దీని మీదే బతికాడు. అప్పుడు సీడీలు ఉండే, అది పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు.
కంగ్రాచులేషన్స్. From juniors, మీరండి. Divakar Teja from Repalle. Second, Shashank from Ponnur. Kumar Nagsharam from Teja Shashank Kumar Nagsharam Biradi. ఇదైన తర్వాత చదువుదాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. పట్టు. కీప్ ఇట్ అప్ అమ్మా. ఇదంట పట్టుకో. ఇదంట పట్టు. అలా పట్టు. కంగ్రాచులేషన్స్ బాబు. కంగ్రాచులేషన్స్. Divakar Teja from Repalle. Shashank from Ponnur. Kumar Nagsharam from Tenaliwal. Senior class Biradi. ఫ్యాన్స్ ఉన్నారా? Krishnasri Rashya. Akshara from Chenchupai. Krishnasri from Tenaliwal. Rashya from Bakatla. Akshara from Chenchupai branch. కంగ్రాచులేషన్స్ బాబు. Krishnasri from Tenaliwal branch. Krishnasri from Tenaliwal first branch. Rashya from Bakatla. Rashya from Bakatla. Thank you, sir. కంగ్రాచులేషన్స్. ఏం ఆడారు? Bharati from Chenchupaida branch. Navya from Ponnur branch. Chalu from Repalle branch. Junior girls. కంగ్రాచులేషన్స్. Bharati from Chenchupaida branch. Navya from Ponnur branch. Chalu from Repalle branch. అమ్మ రండి అమ్మ. Be ready. కంగ్రాచులేషన్స్. Silver medal Chandu from Repalle branch. Bronze medal. కంగ్రాచులేషన్స్ అమ్మ. Get ready, boys. Senior boys. Dharmesh from Bakatla. Abhinav from Chenchupai. Vigil Sai from Tenaliwal branch. కంగ్రాచులేషన్స్ అమ్మ. కంగ్రాచులేషన్స్ అమ్మ. Get ready. ఇప్పుడు ఇదా ఇది ఫస్ట్ ప్లేసా? గుడ్ గుడ్ గుడ్. ఎక్సలెంట్ జాబ్ అమ్మరా. కంగ్రాచులేషన్స్ బాబు. రా బాబురా. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఆల్ 400 మీటర్సా? వెరీ నైస్. ఇంకోటి రా బాబురా. కంగ్రాచులేషన్స్ అమ్మా. పట్టుకోండి పట్టుకో. ఇవన్నీ ఇండివిజువలే కదా? పట్టుకో బాబు. ఇట్రా కొద్దిగా ఇట్రా. Abhinav team from Chenchupai. కొద్దిగా ఇట్రా. ఓకే. Abhinav's relative get ready. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ బాబు. 400 మీటర్స్ సిల్వరా? ఓకే. కంగ్రాచులేషన్స్. ఐ లైక్ యువర్ ఇయర్ బడ్ బడి. పట్టుకో. Sarish from Chenchupai. ఇదిగమ్మా. Team. పట్టుకో. అక్కడ పెట్టి. అదే Sarish and team from Chenchupai. రా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. వీళ్ళకి గోల్డ్ ఇవ్వాలా? కంగ్రాచులేషన్స్ అమ్మా. రా బాబు. కంగ్రాచులేషన్స్. ఒక్కడుగు ముందుకేయండి. ఒక్కడుగు ముందుకే. ఆట పట్టుకో. ఎట్రా పెట్టుకో. ఇలా అంటాం మేడం ఇట్లా పట్టుకో. Shashank Reddy. కంగ్రాచులేషన్స్ అమ్మా. Silver medal.
కంగ్రాచులేషన్స్ బాబు. రా. పెట్టుకో. రా. కొద్దిగా ముందుకు రా. Begin Sai and team won a gold medal from Tenali One branch. ఏం ఆడారు? రిలేనా 400 మీటర్స్. Silver medal. వెరీ నైస్. Won a second place in కంగ్రాచులేషన్స్ బాబు. Jagnesh from Papatla branch. కంగ్రాచులేషన్స్ అమ్మ. Jagnesh and team from Papatla branch. బాబురా వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఇది పట్టుకో. Jagnesh and team. Jagnesh and team from Papatla branch. రెండమ్మ. Jagnesh and team from Papatla branch. కంగ్రాచులేషన్స్ బాబు. ఏం చేసావు? 400 మీటర్స్ రన్నింగ్. ఓకే వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ బాబు. Shanvi from Papatla branch won gold medal. కంగ్రాచులేషన్స్ అమ్మ. కంగ్రాచులేషన్స్ బాబు. ఓకే, అది Shanvi and పెట్టు. team. ఎట్రా బాబు ఎట్రా. Akshay and team from కొద్దిగా ముందుకు జరుగు, కొద్దిగా ముందుకు. Shanvi and team Commando Royal. ఓకే. Papatla branch won a gold medal in కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏం చేశారు? 400 మీటర్సా? వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ అమ్మా. Krishnasri from Tenali One. కంగ్రాచులేషన్స్. Krishnasri and team from Tenali One branch. Get ready. Krishnasri and team. Get ready. ఎట్రా పెట్టు. Akshara. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ మేడం. ఏం ఆడారు? రిలే 400 మీటర్స్. ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మా. స్మైల్ ప్లీజ్. పట్టుగా. గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎట్రా ముందుకెళ్ళ. కంగ్రాచులేషన్స్ అమ్మా. Bharati. ఏం చేశారు? అమ్మా ఏం ఆడారు? Bharati and team 400 మీటర్స్. from Junior Girls 100 from meters each. Chenchipeta branch. కంగ్రాచులేషన్స్. Bharati from Chenchipeta branch. Bharati and team from Congratulations, Chenchipeta Amma. branch. పట్టుకో. కంగ్రాచులేషన్స్ అమ్మా. పట్టుకో. Karishma from Konnur branch. Karishma and team from Konnur branch. Karishma and team. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంతకు ముందు వచ్చావా? అప్పుడేది? ఇప్పుడేంటి? Sahasri Kavya. సో యూ లైక్ రన్నింగ్. Sahasri from Bapatla. Congratulations, Amma. Kavya from Tenali One branch. Bharati Congratulations, from Amma. Chenchipeta branch. పెట్టుకో. ఇట్లా. ఇది జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ నాటికి Bharati ఉపయోగపడుతుంది. and team. Bharati and team from Chenchipeta branch. Sahasri from Bapatla branch. Kavya from Tenali One. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇందాక వచ్చారు కదా మీరు. అప్పుడేంటి? అప్పుడేం చేశారు? ఇప్పుడు 400 రిలే. ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. పట్టుకో. కంగ్రాచులేషన్స్. పట్టుకమ్మా. పైకి పట్టుకో. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇది కదా? Sahasri and team. కంగ్రాచులేషన్స్ తల్లి. Next Kavya and team be ready from Tenali One branch. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ మేడం. పట్టుకమ్మా. ఇట్రా ఈ మధ్యలోకి రా అమ్మ. ఇదిగో అమ్మ. ఇటు పక్కన కొద్దిగా అమ్మ. సెంటర్లోకి రండి అమ్మా. సెంటర్లోకి రండి. And team
senior shot put boys. కంగ్రాచులేషన్స్ అమ్మా. Devendra Yadav, Babada bench. Please come on the stage. Devendra Yadav, కంగ్రాచులేషన్స్ అమ్మా. PET is not there. పదే పదే. Please, any staff member of PET, please come and collect your medal. కంగ్రాచులేషన్స్. Mr. Kirtan, please come on the stage. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏం చేసావు? Devendra Yadav, ఏం చేసావు? gold medal. షార్ట్. Followed by Jani Basha, silver medal. కంగ్రాచులేషన్స్ బాబు. షార్ట్ పుట్ట. కంగ్రాచులేషన్స్ సార్. Yes, I would like to Shot call put, shot put, senior class, last year Deepika from Penang. Last year Deepika.